నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రెండవసారి ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ ఘన సత్కారం నిర్వహిస్తున్నామని, ఈ భారీ ర్యాలీకి ప్రతి ఒక్కరూ తరలి రావాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక తాంటికొండ రోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన ఉదయం 7:30 గోకవరం చుట్టుపక్క గ్రామాల నుంచి రామసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తాంటికొండ రోడ్డులోని సీఎండీ బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీకు అందరికీ కూడా, పాత్రికేయులకి, అలాగే జర్నలిస్టులకి, అలాగే పత్రికా యాజమాన్యానికి, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ తెలిసింది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గోకవరం గ్రామంలో ఈరోజు నుంచి మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి జాతీయ నాయకుడు సోము వీర్రాజు గారికి రెండవసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము మొదట ధృవీకరణ పత్రాన్ని తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది. రెండవసారి ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా రామసేన తరపు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా మండలాధ్యక్షులు ఎనకోట బాపందర్ గారు, అలాగే మా బీజేపీ కార్యకర్తలైనటువంటి దాసరి ధర్మరాజు గారు, బత్తులు నానాజీ గారు, అలాగే ప్రముఖులందరం కూడా మేము వెళ్ళాం. రేపు ముఖ్యంగా రాజమండ్రిలో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తంగా మేము పెద్ద ర్యాలీగా గోకవరం నుంచి, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మా రామసేన సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యులు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా, మేమందరూ కూడా భారీ ఎత్తున ఊరేగింపుగా ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కోరుకొండ గ్రామం నుంచి, అలాగే జంబూపట్నం, ఆ గాదరాడ బెల్టు, ఈ కోటికేశ్వరం, శ్రీరంగపట్నం బెల్ట్ అందరూ కూడా మా రామసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకొండ జాయిన్ అవుతారు. అక్కడి నుంచి ఇంకా ఎదురుగా మనకి బూరుపొడి గేటు, తర్వాత విమానాశ్రయం దగ్గర మధురపొడి, తర్వాత పైన గాడాల నుంచి, అలాగే ఎవరైతే మా సభ్యులు నిడిగట్ల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, ఇలా పాలువ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, జగ్గంపేట నుంచి వస్తున్నారు. మేమందరం కలిసి రేపు పొద్దున 7:30కి బయలుదేరి చాలా భారీ ఎత్తున ర్యాలీగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మంజీరా హోట్ ర్యాలీగా ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్ ప్రకారం మంజీరా హోట్, రాజమండ్రి మంజీరా హోటల్ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయనకి సన్మాన సభ ఏర్పాటు చేయడం, ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన విశిష్టంగా 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవల గురించి మళ్ళా ఒకసారి మననం చేసుకోవడం, ఆయన ఘనంగా సత్కరించడం, ఇదంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర నుంచి రామసేన నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము ఆయన యొక్క విజయానికి మేము రామసేన తరపు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి చాలా భారీ ఎత్తున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో చాలా ప్రముఖమైన విషయం కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. మా ఊరి పాత్రికేయుడైనటువంటి నక్కా రామరాజు గారికి నేను ఆర్థికంగా ఒక 25,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఆయన హెల్త్ నిమిత్తం. అది కూడా నేను చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. మేము ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం జిల్లాలలో మేము చాలా విస్తృత స్థాయిలో మా కార్యక్రమాలు, ఏదైతే సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నాయో, అంటే రైస్ పంపిణీ చేసే విభాగం కానీ, ఇది వరకు మీకు చెప్పినప్పుడు మొదటి లాస్ట్ మీటింగ్లో మీకు చెప్పినప్పుడు ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నాం మీకు సరైన వివరణ లేదు. కానీ మేము ఇప్పుడైతే మాత్రం 110 కుటుంబాలకి, ఈ అనాథగా ఉన్న మహిళలకి, పేదవాళ్ళకి 110 కుటుంబాలకి మేము 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే మేము రామసేన చేస్తున్న మరో ప్రాయోజిత కార్యక్రమం ఏంటంటే, మేము ఆడపడుచులకు పట్టు చీరలు అనేవి దాదాపుగా అన్ని గ్రామాల్లోని జాతరలో కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. మా గోకవరం గ్రామంలో 500 చీరలు ఇచ్చాం.
ఇంకా 1365 చీరల కోసం చెప్పిన మహిళలు అలా కూర్చునిపోయి ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత డ్రాలో రాకపోయినప్పటికీ మేము రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో వాళ్ళకి 1365 చీరలు కూడా గోకవరం గ్రామం ఆడపడుచులకి మేము పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. దగ్గరలోనే 10-15 రోజులు ఇవ్వడం జరుగుతుంది. దాని సమయం కోసం వేసి చూస్తున్నాం. అది దాని ప్రణాళిక కోసం చూస్తున్నాం. అది అలాగే చాలా ఊళ్ళలో కూడా మేము